ఆర్ యు రెడీ? ఇలాగుండే నీ జీవితం, ఎంతో అందంగా ఉండే నీ జీవితం, మనోహరంగా ఉండే జీవితం, 10 మందికి ఆకర్షణీయంగా ఉండే జీవితం, 10 మందికి సువాసన తీసుకొచ్చే నీ జీవితం, 10 మందికి అబ్బా ఏం లైఫ్ రా ఈయనది, ఉంటే ఇలాగ ఉండాలరా, ఈయన కడుపులో పుట్టాలరా అనుకున్న నీ జీవితం. కానీ ఈ రోజున ఇలాగుండే నీ జీవితం నీ స్నేహితుల ద్వారా, నీ బంధువుల ద్వారానో మరి దేని ద్వారానో ఈ రోజున ఒక్కొక్కటిగా పోయి ఈ రోజున చివరాఖరికి నువ్వు ఇలా నీ జీవితం మారిపోయిందా? ఇలా నీ జీవితం మారిపోయిందా? ఈరోజు చూడడానికి ఆకర్షణీయంగా లేవు, చూడడానికి ఏ ఆకర్షణీయంగా లేవు, సువాసన రావట్లా. ఈరోజు నీ జీవితం ఇలాగైపోయిందా? పేతురు జీవితం ఇలా మారిపోయింది, సమరయ స్త్రీ జీవితం ఇలా మారిపోయింది. 5 పురుషులకు భార్య, 6వ పురుషుణ్ణి కూడా అపాయింట్మెంట్లో ఉంది, ఆమె జీవితం ఇలాగ అయిపోయింది. పేతురు జీవితం యేసయ్యని విడిచిపెట్టి ఇలాగ అయిపోయింది. జక్కయ్య జీవితం ఇలా అయిపోయింది. ఈ రోజున నీ జీవితం ఇలాగ అయిపోయిందా? వ్యభిచారములో పట్టబడిన స్త్రీ, ఆమె జీవితం అందరి ముందల రోడ్డు మీద బహిరంగంగా రాళ్ళతో కొట్టాలని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. ఆమె జీవితం ఇలాగ అయిపోయింది. ఈ రోజున 10 మంది ముందల నిన్ను అవమానపరిచి, కుటుంబ సభ్యుల దగ్గర నిన్ను అవమానపరిచి, స్నేహితులు ఎదుట అవమానపరిచి, విజయవాడ పట్టణంలో ఉండనీయక, ఏ రాష్ట్రంలో కూడా ఉండనీయక ఈ రోజున నీ జీవితం ఇలాగ అయిపోయిందా? ఒక దేవుడున్నాడు. ఇలాగైపోయిన నీ జీవితంలోనికి నిన్ను డస్ట్బిన్లో పడేశారే, ట్రాష్ బిన్లో పడేశారే, అంటే చెత్త డబ్బాలో పడేశారే, ట్రాష్ డబ్బాలో పడేశారే. ఎవరు కూడా నీ జీవితంలోనికి అడుగు పెట్టడానికి ఇష్టపడరు. కానీ ఒక సర్వశక్తి గల యేసయ్య ఉన్నాడు. నీ ట్రాష్ బిన్లోనికి నిన్ను ఏ చెత్త డబ్బాలో పడేశారో, నిన్ను ఏ చెత్త కుండీలో పడేశారో, నిన్ను ఏ జగట ఊబిలో పడేశారో, నా దేవుని చెయ్యి అక్కడికి వెళ్ళి మరలా నిన్ను ఇలా మార్చగలిగిన సమర్థుడు ఆయన. నీకొక అవగాహన ఉంది, అది అద్భుతమైన విషయమే, అదొక పరిధి మాత్రమే. కానీ దేశైకి నీ జీవితమే ఆయన హ్యాండిల్ చేయగలడు. నా దేవుడు నీలో ఏమున్నదో, ఇలా మారిపోయిన నీ జీవితాన్ని, ఇది లేకుండా మారిపోయిన నీ జీవితాన్ని మరలా ఈ స్థితికి తీసుకురాగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసయ్య. ఈ రోజున భూమి మాత్రమే కాదు శాశ్వతం, భూమి శాశ్వతం కాదు. అందరికీ తెలుసు, 100కో 120కో మనందరూ ఈ భూమిని విడిచిపెడతాం. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? యేసయ్య ద్వారా స్వర్గం. కేరళ రాష్ట్రంలో 2 వారాల క్రితం న్యూస్లో వచ్చిన సంఘటన. ఈరోజు వివాహం అనుకోండి, ఈరోజు వివాహం అనుకోండి. ఈరోజు వివాహం వాళ్ళకి 11:30కి. ఎన్ని గంటలకి? 11:30కి. ఈరోజు వివాహం వాళ్ళకి 11:30కి. ఆర్ యు రెడీ? ఎన్ని గంటలకి? 11:30కి వాళ్ళకి వివాహం. భర్త వాళ్ళ ఇంట్లో రెడీ అవుతున్నాడు, కళ్యాణ మండపం రెడీ అయిపోయింది, మ్యారేజ్ ఆడిటోరియం రెడీ అయిపోయినాయి, భోజనాలు సిద్ధపరుస్తున్నారు, ఇంకొక గంటలో భోజనాలన్నీ రెడీ అయిపోతాయి. అలాంటి టైంలో ఉదయం పూట ఆ యవనస్తురాలు బ్యూటీ పార్లర్కి వెళ్తున్న కారులో, ఆ హైవే నుండి వెళ్తుండగా ఆ టేపు నుండి ఒక లారీ వచ్చింది, పాట్మని కొట్టేసింది. అంతే, దెబ్బకి దేవుని కృప, ఆమె చచ్చిపోలా, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఆర్థోపెడిషన్, ఆ ఎముకలకు సంబంధించిన డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఒక పక్కన కాలు నొప్పి, ఒక పక్కన కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. ఇది కాబోయే భర్తకు తెలిసింది. వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, వద్దు ఇక మనకు కాళ్ళు లేనిది చేతులు లేనిది వద్దు, ఇక ఆపేసేయండి అన్నారు. దేవుని బిడ్డలారా, ఏమీ చెప్పలా, ఏమీ మాట్లాడలా, నేను ఎక్కడికి వెళ్ళనుకున్నాడు. అంతే, ప్యాంటు షర్ట్ తట్టుకున్నాడు, కారులోకి వెళ్ళాడు, తన 2 ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాడు. ఎంతో నమ్మకస్తులైన 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళాడు. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఒక్కసారి కాబోయే భార్యని చూశాడు. 2 ఏడ్చుకున్నారు. మంగళసూత్రం తీసుకున్నాడు, అందరి ముందల మెడకి తాడు కట్టేశాడు. వెళ్ళి అందరు పెళ్లి భోజనాలు చేయండి అన్నాడు.
అయిన దానికి కాని దానికి స్నేహ సంబంధం తెంచుకునే నువ్వు నేను, అయిన దానికి కాని దానికి భార్యాభర్తల సంబంధం తెంచుకునే మనం, అయిన దానికి కాని దానికి తోటి విశ్వాసితో సంబంధం తెంచుకునే మనం, అయిన దానికి కాని దానికి అత్తమామతో సంబంధం తెంచుకునే మనం, అయిన దానికి కాని దానికి అమ్మా నాన్నతో సంబంధం తెంచుకునే మనం, తమ్ముడిని చెల్లితో ఉన్న సంబంధం తెంచుకునే మనం, డబ్బు కోసం సంబంధం తెంచుకునే మనం, భూముల కోసం స్థలం కోసం సంబంధం తెంచుకునే మనం. యేసయ్య అనేది అయిన దానికి కాని దానికి సంబంధాలు తెంచుకోకుండా ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థపరుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు. నీ గుండెల్లో ఏముందో ఆయనకు తెలుసు, నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. అయినా నీతో సంబంధం కలిగి ఉంటున్నాడు ఆయన, అయినా నీతో సంబంధం కలిగి ఉంటున్నాడు ఆయన, అయినా నాతో సంబంధం కలిగి ఉంటున్నాడు ఆయన. సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నేనే సంబంధం కలిగి ఉంటే మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఒక్కసారి భార్య మిస్ కాల్ వచ్చిందని సంబంధం తెంచేసుకుంటావా? ఒక్కసారి భర్త ఎవరో అమ్మాయిని బండి మీద ఎక్కించుకెళ్ళని సంబంధం తెంచుకుంటావా? ఆమె ఎవరంటే 80 సంవత్సరాల మామ సంబంధం తెంచుకుంటావా? 10 లక్షల కోసం సంబంధం తెంచేసుకుంటావా? 25 లక్షల కోసం సంబంధం తెంచేసుకుంటావా? తమ్ముడితో ఉన్న సంబంధం, అన్నయ్యతో ఉన్న సంబంధం, అక్కతో ఉన్న సంబంధం, చెల్లితో ఉన్న సంబంధం, విశ్వాసితో ఉన్న సంబంధం. నీకు నమస్కారం పెట్టలేదని సంబంధం తెంచుకుంటావా? మళ్ళా చెప్తున్నాను, నష్టపోయేది ఎదరోడి కాదు, నువ్వే నష్టపోయేది. నమస్కారం పెట్టలేనందుకు కిందోడు సంబంధం తెంచుకున్నాడు హామాన్, నష్టమైపోయింది, ఆయనే ఉరికమ్మానికి ఎక్కాడు. ఈరోజు నువ్వు సంబంధం తెంచుకుంటే నష్టపోయేది ఎదరోడు కాదు, నువ్వే. ఈ ధనవంతుడున్నాడే, డబ్బు సంపాదించే రందిలో, పొలాలు సంపాదించే రందిలో, భూములు సంపాదించే అదే తలంపులతో భార్యతో సంబంధం లేదు. అందుకే భార్య గురించి చెప్పాలా, పిల్లల గురించి చెప్పాలా, ధనవంతుడి గురించి. భార్యతో సంబంధం లేదు, పిల్లలతో సంబంధం లేదు, అమ్మతో సంబంధం లేదు, నాన్నతో సంబంధం లేదు, అక్కతో సంబంధం లేదు, చెల్లితో సంబంధం లేదు. నేను డబ్బులు పంపిస్తున్నాను కదా అని అంటున్నాడు భార్యతో. ఆమె అంటుంది, నీ డబ్బులు నాకెందుకండి, ఏమండి మీరు మాకు కావాలండి. డాడీ డాడీ రా డాడీ ఇంటికి, డబ్బులు పంపిస్తున్నాను కదే, నాకొద్దు. నీ పేరున విజయవాడ బైపాస్ రోడ్డు పక్కన, వెస్ట్ బైపాస్ పక్కన ఎకరం స్థలం కొన్నానే, నాకు అది ఏమొద్దు డాడీ, నువ్వు నాకు కావాలి డాడీ. ఈ ధనవంతుడు భార్యతో సంబంధం తెంచుకున్నాడు, బిడ్డలతో సంబంధం తెంచుకున్నాడు, అమ్మా నాన్నతో సంబంధం తెంచుకున్నాడు, అత్తమామతో సంబంధం తెంచుకున్నాడు, డబ్బో భూమో స్థలం. అంతకు మించి దేవునితో ఉన్న సంబంధం తెంచుకున్నాడు. ఎందుకంటే ఈ సంపాదన యావలో దేవునితో సంబంధం తెంచుకున్నాడు. సర్వశక్తి గల దేవుడైన యేసయ్య అంటున్నాడు, ఈ భూమి నేను నీకు ఇచ్చాను, ఈ భూమి నాది, పరలోకం నాది, జ్ఞానం నేనే నీకు ఇచ్చింది, తలంపులు నేనే నీకు ఇచ్చింది, శక్తిని నేనే నీకు ఇచ్చింది, ఆరోగ్యం నేనే నీకు ఇచ్చింది. నాతో నీకు సంబంధం కలిగి ఉండటం కష్టమా? ఆదివారం 2 గంటలు రావడం నీకు కష్టమా? అరే ఒక 10 నిమిషాలు మోకాలు ఉంచుకొని ప్రతిరోజు ఇంకొక రోజు నాకు ఇచ్చావు దేవా అని చెప్పడానికి నీకు కష్టమా? నీ భార్యతో సంబంధం తెంచుకున్నావు, నీ పిల్లలతో సంబంధం తెంచుకున్నావు, అంత మట్టికే కాదు, నాతో కూడా నువ్వు సంబంధం తెంచుకున్నావు. నువ్వు ఎలా పరలోకానికి వస్తావు? భూమి నాది, పరలోకం నాది. మనం చెప్తున్నాను, భూమి యేసయ్యది, భూమి దాని సంపూర్ణతయు యెహోవా వశం. భూమి యేసయ్యది, పరలోకం యేసయ్యది. నాతో ఇక్కడ సంబంధం లేకుండా ఎక్కడ పరలోకానికి వస్తావు? అందుకే ప్రేమతో యేసయ్య అంటున్నాడు, చెప్పండి గట్టిగా, వెర్రివాడా, నీ సంపాదించినన్ని ఏమవుతాయి? సంపాదన దృష్టి పెట్టుకొని భార్యను వదిలిపెట్టకండి, భర్తను వదిలిపెట్టకండి, పిల్లలను వదిలిపెట్టకండి. ఈ లోకములో దేవుడు తర్వాత నీ కుటుంబంతో ఉన్న సంబంధం తెంచుకోవద్దు, మందిరముతో ఉన్న సంబంధం తెంచుకోవద్దు, దేవునితో ఉన్న సంబంధం తెంచుకోవద్దు. ఖచ్చితంగా మళ్ళా నువ్వు చిగురిస్తావు, ఖచ్చితంగా మళ్ళా చిగురిస్తావు. హల్లెలూయా.